హలో ఎఫ్ఎల్ఎం ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు మీకోసం అయితే ఒక ఎక్సైటెడ్ గవర్నమెంట్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీని అయితే తీసుకొచ్చాం. దీని ఎలిజిబిలిటీ ఏంటి? ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఎండ్ డేట్ ఎప్పుడు? పెయిడా అన్‌పెయిడ్ అనేది తెలుసుకునే ముందు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. దీనివల్ల మీకైతే నోటిఫికేషన్స్ వచ్చి ఇలాంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ అయితే మిస్ అవ్వకుండా వితిన్ టైమ్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకోసం అయితే మేము జాబ్ అప్డేట్స్ అనేవి 2 పేజెస్‌లో అయితే పోస్ట్ చేస్తాం. ఒకటొచ్చేసరికి ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్. ఇందులో అయితే మేము ఫ్రెషర్స్‌కి, ఇంటర్న్‌షిప్స్‌కి అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. తప్పకుండా పేజ్‌ని అయితే ఫాలో అవ్వండి. దాంతో పాటు మీకు యూజ్ అయ్యే కంటెంట్ మొత్తం అయితే ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్‌కి అయితే ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ పేజ్‌లో అయితే మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. మీకు ఎక్స్‌పీరియన్స్‌డ్ జాబ్స్ అండ్ జాబ్ రిఫరల్స్ కూడా మేమైతే ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాం. దాంతో పాటు మీకు యూజ్ అయ్యే కంటెంట్‌ని కూడా మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. తప్పకుండా 2 పేజెస్‌ని అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ఇంటర్న్‌షిప్ దానిలోకి వెళ్తే గనక డీజీఎఫ్టీ గవర్నమెంట్ ఇంటర్న్‌షిప్ 2025 ఇది మనకి లాస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్ స్టూడెంట్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ కూడా ఏప్రిల్ 26థ్ బిఫోర్‌లో అప్లై చేసుకోవాలి. అసలు డీజీఎఫ్టీ అంటే ఏంటంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. ఇది మనకైతే పెయిడ్ సమ్మర్ ఇంటర్న్‌షిప్‌ని అయితే ఆఫర్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసరికి న్యూఢిల్లీ అయితే ఇచ్చారు. ఏ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు అంటే ఫ్రమ్ లా, ఎకనామిక్స్, పబ్లిక్ పాలసీ, మేనేజ్మెంట్ అండ్ ఫినాన్స్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మన కంటెంట్‌లోకి వెళ్తే కనుక ఇంటర్న్‌షిప్ డీటెయిల్స్ వచ్చేసరికి ఆర్గనైజేషన్ అయితే డీజీఎఫ్టీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. లొకేషన్ వచ్చేసరికి న్యూఢిల్లీ ఇచ్చారు. డ్యూరేషన్ అయితే గనక 2 మంత్స్. జూన్ అండ్ జూలై ఆఫ్ 2025 స్టైఫండ్ వచ్చేసరికి 10,000 పర్ మంత్ అయితే ఇస్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 26థ్ ఏప్రిల్ అనమాట. అసలు డీజీఎఫ్టీ ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఇదొక పార్ట్. ఇది మనకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే కనుక ఇండియాస్ ఫారెన్ ట్రేడ్ ప్రమోట్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తుంది. ఈ డీజీఎఫ్టీ అనేది రూల్స్ అండ్ పాలసీస్ అయితే క్రియేట్ చేసి ఎక్స్‌పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్ కి అయితే గనక సపోర్ట్‌ని ఇస్తుంది. ఈ ఇంటర్న్‌షిప్ లో మనం ఏం చేస్తాము అనేది తెలుసుకోవడానికైతే ఈ డీజీఎఫ్టీ ఇంటర్న్‌లో మనము ఆఫీసర్స్‌తో వర్క్ చేస్తాం. ఆన్ రియల్ పాలిసీ ప్రాజెక్ట్స్ మీద. రియల్ పాలిసీ ప్రాజెక్ట్స్ మీద అయితే మనం వర్క్ చేస్తాము. దానితో పాటు ట్రేడ్, ఎకనామీ అండ్ గవర్నమెంట్ రూల్స్‌ని అయితే మనం నేర్చుకోవచ్చు. దానితో పాటు మన ఐడియాస్‌ని అయితే మనం షేర్ చేసుకోవచ్చు. మన స్టడీస్‌లో నుంచి మన స్కిల్స్‌ని అండ్ రీసెర్చ్ అనాలిసిస్‌ని అయితే మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంటర్న్‌షిప్ అయిపోయాక ఫ్రీ సర్టిఫికేట్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే కనుక స్టూడెంట్ ఆర్ గ్రాడ్యుయేట్ ఆఫ్ లా, ఎకనామిక్స్, ఫైనాన్స్, మేనేజ్మెంట్ ఆర్ పబ్లిక్ పాలసీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మనం మినిమమ్ 60% మార్క్స్ అయితే స్కోర్ చేసి ఉండాలి. దానితో పాటు టాప్ కాలేజెస్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్‌లో అయితే మనం చదువుతూ ఉండాలి. దానితో పాటు మనం ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి కంపల్సరీగా. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి 26థ్ ఏప్రిల్ 2025 బిఫోర్‌లోగా అప్లై చేసుకోవాలి. షార్ట్ లిస్ట్ అనౌన్స్‌మెంట్ అనేది 20థ్ ఏప్రిల్‌లో అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసరికి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసరికి 2 టు 13థ్ మే వరకు అయితే వాళ్ళు ఇచ్చారు. ఫైనల్ లిస్ట్ అనేది 15థ్ మే అయితే అనౌన్స్ చేస్తారు వాళ్ళు. ఇంటర్న్‌షిప్ పీరియడ్ స్టార్ట్ అయ్యేది 1 జూన్ నుంచి 31 జూలై వరకు. అంటే డ్యూరేషన్ వచ్చేసరికి 2 మంత్స్ ఉంటుంది. మనకి ఏమొస్తుంది ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల అంటే గనక 10,000 పర్ మంత్ అయితే మనకి స్టైఫండ్ వస్తుంది. అలాగే సర్టిఫికేట్ అనేది మనకొస్తుంది ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిన తర్వాత. అలాగే మనకి టాప్ గవర్నమెంట్ ఎక్స్‌పర్ట్స్ నుంచి నేర్చుకునే ఛాన్స్ అయితే మనకుంటుంది. దానితో పాటు మన రెజ్యూమేలో మన స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకునేలా మనము పెట్టుకోవచ్చు. అలాగే జాబ్ ఛాన్సెస్ కూడా ఫ్యూచర్‌లో ఎక్కువగా ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ మన అప్లికేషన్ అనేది రివ్యూ చేస్తారు. తర్వాత షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అనే వాళ్ళని ఆన్‌లైన్ ఇంటర్వ్యూకి అయితే వాళ్ళు పిలుస్తారు. తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది అప్రూవల్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ తర్వాత అయితే వాళ్ళు షేర్ చేస్తారు. తర్వాత బేస్డ్ ఆన్ ది అకాడమిక్ మార్క్స్ అండ్ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ సెలక్షన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అంటే రెజ్యూమే ఆర్ సీవీ అనేది మనకు కావాలి. అకాడమిక్ డాక్యుమెంట్స్ అంటే కనుక మన మార్క్ షీట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. అలాగే మనకి కాలేజ్ నుంచి అయితే పర్మిషన్ ఉండాలి. మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే గనక ఈ లింక్‌ని అయితే క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్‌కి అయితే వెళ్తారు ఈ వెబ్‌సైట్‌కి. ఇందులో పీడీఎఫ్ అయితే మీకు ఉంది. ఈ పీడీఎఫ్‌లో మీకైతే ఎలిజిబిలిటీ ఏంటి? డ్యూరేషన్ ఏంటి? రిపోర్ట్ ఎలా సబ్మిట్ చేయాలి? సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఎలాగుంటుంది? మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏంటి? వీళ్ళే గూగుల్ ఫార్మ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో అయితే మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సుంటుంది. లాస్ట్ డేట్స్ ఏంటి? సెలక్షన్ ప్రొసీజ్యూర్ ఏంటి? టెర్మినేషన్ ఏంటి? లొకేషన్ ఏంటి? రెమ్యూనరేషన్ ఏంటి? ఇలా అన్నీ ఇచ్చారు. దానితో పాటు మనకైతే డిక్లరేషన్ ఇచ్చారు. దీనిపైన మనమైతే సిగ్నేచర్ చేసి డేట్, ప్లేస్ కూడా మనం ఏ రోజైతే సబ్మిట్ చేస్తున్నామో ఆ రోజైతే వేయాలి. అలాగే మీ రిక్వెస్టెడ్ హెచ్ఓడి ఆర్ ఫ్యాకల్టీ వాళ్ళు రికమెండేషన్ అయితే ఇక్కడ ఉండాలి.
అలాగే సిగ్నేచర్ అండ్ సీల్ ఆఫ్ ఆథరైజ్డ్ అఫీషియల్ అనేది కూడా ఉండాలి ఇక్కడ. ఇదైతే ఫార్మ్‌లో ఉంది. నెక్స్ట్ మనం గూగుల్ ఫార్మ్‌లోకి వెళ్తే కనుక, గూగుల్ ఫార్మ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇందులో అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్ అవన్నీ కరెక్ట్‌గా ఇవ్వాలి. ఎందుకంటే మీకంటూ సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి, ఆ సర్టిఫికేట్ అనేది మీరు రెజ్యూమ్‌లో పెట్టుకుంటారు కాబట్టి నేమ్ కరెక్ట్‌గా ఉండాలి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, కరస్పాండెన్స్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్, ఈమెయిల్ అడ్రెస్ అనేది మీరు కరెక్ట్‌గా పెట్టుకోండి. ఎందుకు అంటే సపోజ్ వాళ్ళు మెయిల్ ద్వారా మీకు రీచ్ అయితే గనక మీరు ఏ మెయిల్ అయితే ఇస్తున్నారో ఆ మెయిల్ ఐడీకి వాళ్ళు మెయిల్స్ అనేవి సెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు మెయిల్ ఐడీస్ అయితే పర్ఫెక్ట్‌గా పెట్టుకోండి. అలాగే మీకున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పీజీ అయితే పీజీ, కాలేజ్, యూనివర్సిటీ నేమ్, మార్క్స్ ఆబ్టైన్డ్, ఇయర్ ఆఫ్ కంప్లీషన్. అలాగే యూజీ కూడా సేమ్ అలానే యూనివర్సిటీ నేమ్, మార్క్స్ ఆబ్టైన్డ్, ఇయర్ ఆఫ్ కంప్లీషన్. అలాగే క్లాస్ 12థ్ కూడా క్లాస్ 10 పర్సెంటేజెస్ కూడా ఉండాలి. స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ వర్క్ ఫర్ ద ఇంటర్న్‌షిప్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ద ప్రియారిటీ 3 మ్యాక్స్. అలాగే మీరు ఏ ప్రియారిటీ వైస్‌గా అయితే స్పెసిఫిక్ ఏరియా వర్క్ చేయాలనుకుంటున్నారో ప్రియారిటీ వైస్‌గా మీరైతే దాన్ని మెన్షన్ చేయొచ్చు. వాళ్ళైతే మీకు ఆపర్చునిటీ ఇచ్చారు. అలాగే మీరు ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ అనేదైతే ప్రొవైడ్ చేయాలిక్కడ. ఓన్లీ ఫర్ రీసెర్చర్స్ అంట ఇక్కడ బ్రాకెట్‌లో అయితే ఇచ్చారు. ఆఫ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది కరెంట్ రీసెర్చ్. మీరు ప్రెజెంట్ దేనిపైనైతే రీసెర్చ్ చేస్తున్నారో దానిపైనైతే మీరు ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాల్సుంటుంది. అలాగే ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఇక్కడ డిక్లరేషన్ ఫార్మ్ అయితే ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇందాక మీకైతే చూపించాను కదా! ఆ డిక్లరేషన్ ఫార్మ్ అయితే మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సుంటుంది. మొత్తం మీ సిగ్నేచర్, హెచ్ఓడి, ఫ్యాకల్టీ అందరి అవైలబిలిటీ ఉన్నవి చూసుకొని, అలాగే మీ సీవీ అనేది ఇక్కడ అటాచ్ చేసి మీరు అయితే కనుక ఈ ఫార్మ్‌ని సబ్మిట్ చేయాల్సుంటుంది. కంపల్సరీగా ప్రతీదీ బ్రీఫ్‌గా నోట్ చేసుకొని అన్నీ కరెక్ట్‌గా పెట్టండి. ఎందుకంటే వాళ్ళు రీచ్ ఔట్ అయ్యేది గనుక మీ అప్లికేషన్ ఫార్మ్ చూసే మీరు షార్ట్ లిస్ట్ అవ్వాలన్నా, ఏం చేయాలన్నా కానీ అప్లికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఈ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీనైతే ఎవరు మిస్ అవ్వద్దు. అలాగే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ అనేది మీకోసం మేము ఎప్పుడు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం. దానికోసం మీరు మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.